నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. మనలో చాలా మందిలో కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని వింటూనే ఉంటాం. కొందరు టమాటో తినొద్దంటారు, కొందరు స్పినాచ్ తినొద్దంటారు, కొందరేమో కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల వస్తుంది అంటారు, కొందరేమో హై ప్రోటీన్ డైట్ తీసుకుంటూ కూడా వస్తుంది అంటారు. ఇలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇలాంటి అన్ని కన్ఫ్యూజన్స్ని ఈరోజు క్లారిఫై చేసుకుందాం. రైట్ నో మనతో పాటు డాక్టర్ అభిక్ దేబ్నాథ్ గారు ఉన్నారు, యూరాలజిస్ట్, ఎండ్రో యూరాలజిస్ట్, కన్సల్టెంట్ ఫ్రమ్ పేస్ హాస్పిటల్స్. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు డాక్టర్ అభిక్ దేబ్నాథ్. నేను ఇక్కడ పేస్ హాస్పిటల్ హైటెక్ సిటీలో కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు లాప్రోస్కోపిక్ అండ్ ఎండో యూరాలజిస్ట్ ఆర్ స్టోన్ సర్జన్. రైట్ నౌ కిడ్నీ స్టోన్స్ అనేది ప్రతి ఏజ్ వాళ్ళలో చూస్తున్నాము. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళలో కానీ, యూత్లో కానీ. అసలు ఇంత కామన్గా ఎందుకైందండి? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐ వుడ్ సే బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ బికాస్ ఆఫ్ అవర్ డైట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే వాటర్ తక్కువ తాగడం. అండ్ ఆబ్వియస్లీ విత్ గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ సమ్మర్స్లో ఎస్పెషల్లీ టెంపరేచర్ కొంచెం 1 డిగ్రీ ఆర్ 0.5 డిగ్రీ పెరుగుతుంది. అండ్ దాంతోపాటు విత్ పొల్యూషన్ ఆల్సో కొంచెం ఎండ పెరుగుతుంది. అండ్ విత్ దాట్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్, అవర్ ఫుడ్ హ్యాబిట్స్, మోస్ట్లీ ఇప్పుడు చాలామంది జంక్ ఫుడ్ తింటున్నారు అండ్ నార్మల్ హెల్దీ బ్యాలెన్స్ డైట్ తినట్లేదు. అండ్ దానివల్ల కొంచెం వెయిట్ కూడా పెరుగుతుంది. అండ్ బికాస్ ఆఫ్ లెస్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ మోస్ట్లీ ఐ వుడ్ సే స్టోన్ ఇన్సిడెన్స్ కొంచెం ముందు నుంచి పెరుగుతుంది. ఇంకొక ఫ్యాక్టర్ ఉంది, అది ఏమో ఇన్సిడెంటల్ ఫైండింగ్ ఆన్ స్కాన్స్. బికాస్ చాలామందికి స్కాన్స్ అవుతున్నాయి, మేబీ ఫర్ జనరల్ హెల్త్ చెకప్ ఆర్ ఫర్ సమ్ అదర్ రీజన్. కడుపులో నొప్పి ఉంది, ఒక స్కాన్ చేస్తారు. సో అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్లో యూజువలీ చిన్న సైజ్ స్టోన్స్ అది ఈజీగా డిటెక్ట్ అవుతాయి. సో ఇన్సిడెంటల్ స్టోన్స్ హ్యావ్ ఆల్సో ఇంక్రీజ్డ్ బికాస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ స్కాన్స్ అనమాట. కిడ్నీ స్టోన్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక సాల్ట్, కిడ్నీలో ఒక ఉప్పు డిపాజిట్ అయింది అంతే. బికాజ్ మన యూరిన్లో మెయిన్ కంపోజిషన్ అనేది వాటర్ ఇంకా ఎలక్ట్రోలైట్స్ అంటే సాల్ట్. సో ఆ సాల్ట్ వాటర్ బ్యాలెన్స్ కొంచెం డిస్టర్బ్ అయితే, సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయితే, ఆ సాల్ట్ డిపాజిట్ అయితే, ప్రెసిపిటేట్ అయితే అది స్టోన్ ఫామ్ అవుతుంది. సో చిన్న స్టోన్ యూజువల్లీ న్యాచురల్గా మన యూరిన్లో వాష్అవుట్ అయిపోతాయి. కానీ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా స్కాన్ చేస్తే, చిన్న కారణం కోసం కూడా స్కాన్ చేస్తే అవి డిటెక్ట్ అవుతాయి. డిటెక్ట్ అయితే అది ఒక టెన్షన్, ఇంకా స్ట్రెస్, ఇంకా వరీ ఇస్తుంది పేషెంట్కి కూడా, ఇంకా డాక్టర్కి కూడా. ఇప్పుడు మీరు అన్నట్టు సాల్ట్ బేస్డ్ స్టోన్స్ ఉంటాయి. అసలు స్టోన్స్ అంటే కిడ్నీ స్టోన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? డిఫరెంట్ ఉంటాయి ఆ స్టోన్స్లో కూడా? సో 80% ఆఫ్ ద కిడ్నీ స్టోన్ అనమాట అది కాల్షియం డిపాజిషన్ తోటి అవుతుంది. అండ్ మోస్ట్ కామన్ సాల్ట్ అనేది కాల్షియం ఆక్సలేట్. కాల్షియం ఆక్సలేట్, మోనోహైడ్రేట్ అండ్ డైహైడ్రేట్ ఇవి చాలా కామన్లీ కిడ్నీ స్టోన్స్ లోపల ఉంటాయి. కానీ కాల్షియం ఫాస్ఫేట్ కూడా ఉండొచ్చు, ఇంకా నాన్ కాల్షియం స్టోన్స్ కూడా ఉండొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి లైక్ యూరిక్ యాసిడ్ అండ్ సిస్టీన్ స్టోన్స్ అండ్ డ్రగ్ కంటైనింగ్ స్టోన్స్. కొన్ని మెడిసిన్స్ తింటే దానివల్ల కూడా స్టోన్ ఫార్మేషన్ అవ్వచ్చు, అది డ్రగ్ కంటైనింగ్ స్టోన్స్. డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయి, పాలు, పెరుగు, అట్లాంటివి తింటే కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇది ఒక కామన్ మిస్కన్సెప్షన్. డైరీ ప్రొడక్ట్స్ ఇంకా కాల్షియం కంటైనింగ్ ఫుడ్ తీసుకుంటే మనకు కాల్షియం డిపాజిట్ అవుతుంది అండ్ స్టోన్ ఫార్మేషన్ అవుతుంది, అట్లా ఉండదు. బికాస్ కిడ్నీ లోపల చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి, దానికి నెఫ్రాన్ అంటాము. సో చాలా మంచిగా బ్యాలెన్స్ చేసి ఆ ఫిల్టర్ చేస్తారు. యూరిన్లో సాల్ట్స్ ఎక్స్క్రీట్ అవుతుంది, ఇంకా చాలా డెలికేట్ బ్యాలెన్స్ ఉంటుంది. అండ్ ఈ సాల్ట్ ఆర్ కాల్షియం కంటైనింగ్ మాలిక్యూల్స్ ఈజీగా ప్రెసిపిటేట్ అవ్వదు, ఎందుకంటే యూరిన్లో న్యాచురల్ ఇన్హిబిటర్స్ కూడా ఉంటాయి. సో జస్ట్ కాల్షియం ఎక్కువ తీసుకుంటే కాల్షియం స్టోన్స్ ఫార్మ్ అవుతుంది, అట్లా ఏం లేదు. సో ఒక డెలికేట్ బ్యాలెన్స్ ఉంటుంది బాడీలో. ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుంది అప్పుడు స్టోన్ ఫార్మేషన్ అవుతుంది. సో ఇది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. షార్ట్గా, చాలా జనరల్గా ఒక పబ్లిక్కి ఒక స్ట్రేట్ మెసేజ్ ఇవ్వాలంటే ఇదే, దట్ ఈస్ వాటర్ ఎక్కువ తీసుకోండి. సో దాట్ సాల్ట్స్ కిడ్నీ నుంచి ఫిల్టర్ అయ్యి యూరిన్ ప్యాసేజ్లో స్టక్ అవ్వదు, ప్రెసిపిటేట్ అవ్వదు, స్టోన్ ఫార్మేషన్ అవ్వదు. వాటర్ ఎక్కువ తీసుకుంటే స్టోన్ ఫార్మేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఎంత వాటర్ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ రిస్క్ తగ్గుతుంది అంటారు? దీనికోసం ఒక స్టడీ అయింది 1996లో. ఒక ర్యాండమైజ్డ్ కంట్రోల్ స్టడీలో చూశారు, ఎవరికి యూరిన్ ప్రొడక్షన్ పర్ డే 2.5 లీటర్స్ అవుతుంది అట్లీస్ట్. సో అట్లాంటివి పేషెంట్స్కి స్టోన్ ఫార్మేషన్ కంట్రోల్ గ్రూప్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది.
దాని అర్థం ఏంటంటే ఆబ్వియస్లీ వీ కాంట్ మెజర్ యూరిన్ ఎవ్రీ డే టు సీ వెదర్ 2.5 లీటర్స్ అవుతుందా లేదా. సో బేసిక్ సమరీ ఏంటంటే మన బాడీలో 2.5 లీటర్ యూరిన్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి వీ షుడ్ కన్జ్యూమ్ అబౌట్ 3 to 3.5 లీటర్ ఆఫ్ వాటర్. సో ఒక జనరల్ మెసేజ్ ఇవ్వచ్చు, ఎవ్రీ డే 3 to 3.5 లీటర్ కనీసం వాటర్ అందరికీ తాగాలి. అఫ్ కోర్స్ ఇది కూడా జనరలైజ్ చేయలేము మేము, బికాస్ వాటర్ ఎంత కావాలి మన బాడీకి మన ఆక్యుపేషన్, మన వెదర్ కండిషన్, చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. ఇంకా హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే, ఏజ్ ఎక్కువ ఉంటే అంత వాటర్ తాగకూడదు ఆబ్వియస్లీ. సో ఇవి అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను నా పేషెంట్స్కి ఒక సింపుల్ ఫార్ములా ఇస్తాను, అది ఏంటంటే వాటర్ అడిక్వేట్గా తాగితే యూరిన్ విల్ బి యాజ్ క్లియర్ యాజ్ వాటర్. యూరిన్ ఎల్లో కలర్ అసలు రాకూడదు. యూరిన్ షుడ్ బి యాజ్ క్లియర్ యాజ్ వాటర్ ఎవ్రీ టైమ్. అంత క్లియర్గా వస్తుంది అంటే లైక్ యు ఆర్ హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. అది ఒక సింపుల్ ఫార్ములా, ఈజీగా అసెస్ చేయొచ్చు. ఓకే, అంటే కిడ్నీ స్టోన్స్ ఆల్రెడీ ఫామ్ అయిన వాళ్ళు కూడా ఇట్లే అసెస్ చేసుకోవచ్చు, అంటే ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ తాగాలి. కిడ్నీ స్టోన్స్ ఎవరికి ఉందో ఆ పేషెంట్స్ కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఎవరికి లేదు, ప్రివెన్షన్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ కోసం ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అని ఏమన్నా సిమ్టమ్స్ మనకు తెలుస్తాయా? అంటే స్టమక్ పెయిన్ ఒక కైండ్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, సో స్టమక్ పెయిన్ వచ్చేది కిడ్నీ వల్లనే, అంటే కిడ్నీ స్టోన్స్ వల్లనే అని ఎలా గుర్తించాలి? కిడ్నీ మన కడుపు వెనకాతల సైడ్లో ఉంటుంది. సో ఇట్లా ఫోటోగ్రాఫ్ తీసుకునేటప్పుడు ఇట్లా పోజ్ పెడతాము కదా, సో మన వేలు ఎక్కడ ఉంటుందో వెనకాతల నడుములో. సో నడుములో నొప్పి ఉంటే అది ఒక ఫస్ట్ సైన్ అనమాట. సో నడుములో నొప్పి, ఆ నొప్పి యూజువలీ కింద వెళ్తుంది కూడా, సో గ్రాయిన్ దగ్గర వెళ్తుంది. సో ఒక రేడియేటింగ్ పెయిన్ మన నడుముల నుంచి మన గ్రాయిన్ ఏరియా వరకు వెళ్ళసిన పెయిన్, అట్లాంటి పెయిన్ ఉంటే, ఇంకా మూత్రములో మంట ఉంటే అది చాలా స్పెసిఫిక్ స్టోన్ రిలేటెడ్ సిమ్టమ్స్, దాని అర్థం అది ఉందన్నమాట. సో అలా ఉంటే డెఫినెట్లీ ఒక యూరాలజిస్ట్ కన్సల్ట్ చేసి ఒక చిన్న యూరిన్ టెస్ట్ ఇంకా స్కాన్ చేస్తే క్లియర్ అవుతుంది. ఇంకా దాన్ని బట్టి చూసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఓకే, సో అంటే ఇప్పుడున్న కాలంలో ఎవరు రిస్క్ ఫ్యాక్టర్లో ఉన్నారు, లైక్ కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని మోస్ట్ కామన్గా? సో మెయిన్లీ ఎవరికైనా ప్రొఫెషనల్గా బేస్డ్ ఆన్ అంటే వర్క్ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే చాలా ఎండలో పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ సోల్జర్స్, సివిల్ ఇంజనీర్స్, సైట్ ఇంజనీర్స్, లేకపోతే సేల్స్మెన్, చాలా ట్రావెల్ చేయాలి. ఇన్ జనరల్ ఎవరైనా వార్మ్ అట్మాస్ఫియర్, డ్రై అట్మాస్ఫియర్, హాట్ క్లైమాటిక్ కండిషన్స్లో ఉంటారు. ఈవెన్ కుక్స్, షెఫ్స్. సో అట్లాంటివి ప్రొఫెషనల్స్కి చాలా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది ఫర్ ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్. దీంతో పాటు డెఫినెట్లీ వాటర్ తక్కువ తీసుకుంటే, బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే, లైఫ్ స్టైల్ ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఇర్రెగ్యులర్గా ఉంటే డెఫినెట్లీ అది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, అంటే ఇప్పుడు ఒకసారి కిడ్నీ స్టోన్స్ డిటెక్ట్ అయ్యాయి అంటే లైక్ అంటే న్యాచురల్ వే ఒకటి ఉంటుంది, లేకపోతే మెడికేషన్ ఉంటుంది, సర్జరీ ఉంటుంది. సో ఎట్లా చూడాలి, అంటే సైజ్ బట్టి చూస్తారా, హౌ డస్ ఇట్? డెఫినెట్లీ సైజ్ ఒకటి ఇంపార్టెంట్. ఇంకా కిడ్నీ స్టోన్ అంటే అది కేయూబీ స్టోన్ అనుకోవచ్చు. కిడ్నీ, యూరెటర్, బ్లాడర్, మూత్రపిండము లోపల ఉండొచ్చు, మూత్రనాళిలో ఉండొచ్చు, మూత్రాశయంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో లొకేషన్ బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. యూజువల్లీ కిడ్నీ లోపల స్టోన్స్ ఉంటే అంత ప్రమాదం ఏం కాదు. కిడ్నీ పైప్లో స్టోన్ స్టక్ అయితే అది కొంచెం డేంజరస్, బికాస్ దాంతో కిడ్నీలో వాపు వస్తుంది, కిడ్నీ ఫంక్షన్ కూడా విత్ టైం తక్కువ అవ్వచ్చు, ఇంకా చాలా సివియర్ పెయిన్ కూడా వస్తుంది. అది సో అది దానికోసం యూజువల్లీ కిడ్నీ పైప్లో స్టోన్ స్టక్ అయితేనే ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఇవ్వాలి. అండ్ అంటే చాలా చిన్న స్టోన్స్ ఉంటే మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే, ఏమైనా అదర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలో వాపు ఉంది, అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్ ఉంది, మూత్రంలో బ్లడ్ వస్తుంది, పెయిన్ చాలా సివియర్ ఉంది, మెడిసిన్తో కంట్రోల్ అవ్వట్లేదు, అట్లా ఉంటే యూజువల్లీ సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే విదౌట్ మెడిసిన్, విదౌట్ సర్జరీ, జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాము, వాటర్ ఇస్తున్నాము, డైటరీ మాడిఫికేషన్ చేస్తున్నాము, అది కూడా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫర్ స్టోన్, అది కిడ్నీ లోపల చాలా చిన్న చిన్న స్టోన్స్ ఉంటే, అప్ టు 5 mm స్టోన్స్ ఉంటే, కిడ్నీ ప్యాసేజ్ని ఏం బ్లాక్ చేయకపోతే, పేషెంట్కి ఏం సిమ్టమ్స్ లేకపోతే జస్ట్ మామూలుగా అబ్జర్వ్ కూడా చేసుకోవచ్చు విత్ డైటరీ మాడిఫికేషన్. అంటే ఇప్పుడు ఎంత సైజ్ అని పర్టికులర్గా ఉంటుంది, ఇంత సైజ్ న్యాచురల్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని కిడ్నీ స్టోన్స్ అని? ఒక జనరల్ ఫార్ములా ఉంది, అప్ టు 5 mm స్టోన్. అవి కూడా షార్ప్ ఉండకూడదు. సో స్మూత్ సర్ఫేస్, లెస్ దెన్ 5 mm స్టోన్, ఇంకా కిడ్నీ ప్యాసేజ్లో వేరే ఏం అనాటమిక్ ప్రాబ్లం లేదు, నారోయింగ్స్ ఏం లేవు, అట్లా ఉంటే అవి పాస్ అవుట్ అవుతాయి.
ఓకే. అంటే ఒక్కసారి కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయినప్పుడు ఎన్ని డేస్ పడుతుంది జనరల్‌గా? అంటే మళ్ళీ రిమూవ్ కావడానికి గానీ, లేకపోతే న్యాచురల్‌గా ఫ్లష్ ఔట్ అవ్వడానికి కానీ? వేరియబుల్, ఇట్ మే టేక్ ఎ వేరియబుల్ టైం. చాలా పేషెంట్స్కి విదిన్ ఎ వీక్ ఆర్ 2 వీక్స్ అది పాస్ అయిపోద్ది. సో అప్పుడప్పుడు చిన్న సైజ్ స్టోన్ ఉంటే విత్ మెడికల్ ట్రీట్మెంట్ కూడా అప్ టు 2 to 3 వీక్స్ పడచ్చు, కొంతమందికి 1 మంత్ కూడా పడచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇది అసెస్ చేయడం చాలా కష్టం, బికాస్ చిన్న రాయి యూరిన్లో ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు కూడా. బట్ ఆబ్వియస్లీ నెక్స్ట్ టైం ఫాలో అప్లో మేబీ అనుకోండి 2 వారం తర్వాత స్కాన్ చేస్తే స్టోన్ కనపడలేదు అనుకోండి, సో అనుకోవచ్చు మేబీ అది పాస్ అవుట్ అయ్యింది. ఇట్ మే టేక్ వేరియబుల్ టైం ఫ్రమ్ డేస్ టు 1 మంత్ ఆల్సో. మీరు అన్నట్టు 5 mm కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే యూరినరీ బ్లాడర్లో లైక్ యూరినరీ ట్రాక్లో ఉన్నప్పుడు సర్జరీ ఆప్షన్స్ కూడా చూస్తూ ఉంటారని. సో దాంట్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి సర్జరీలో? సర్జరీలో ట్రీట్మెంట్ ఆప్షన్ మోస్ట్లీ కరెంట్ సెనారియోలో ఎండోయూరలాజికల్ అంటే బాడీలో ఏం కట్ అవసరం లేదు, యూరిన్ ప్యాసేజ్ ద్వారా అయిపోద్ది. సో ఎండోయూరలాజికల్ సర్జరీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి యూరెట్రోస్కోపిక్, అంటే యూరిన్ ప్యాసేజ్లో కెమెరా పెట్టి స్టోన్ వరకు వెళ్ళి లేజర్ తోటి బ్రేక్ చేసి కరిగేసి స్టోన్ తీసేసి యూజువలీ ఒక డీజే స్టెంట్ అంటే ఒక చిన్న ఒక ట్యూబ్ యూరిన్ ప్యాసేజ్లో వదిలేయాలి. ఈ ప్రొసీజర్కి URSL అంటాము. ఇది ఫ్లెక్సిబుల్ స్కోప్ యూస్ చేస్తే RIRS అంటాము. ఇంకా అప్పుడప్పుడు కిడ్నీ పైప్ అంటే యూరెటర్ చాలా సన్నగా ఉంటే కింద నుంచి వెళ్ళడం పాసిబుల్ ఉండదు, స్టోన్ వరకు వెళ్ళాలంటే డైరెక్ట్లీ ఇక్కడ ఒక చిన్న పంక్చర్ చేసి ఒక నీడిల్ పెట్టి డైరెక్ట్లీ కిడ్నీలో వెళ్ళాలి. ఈ ప్రొసీజర్కి PCNL అంటాము. సో ఎండోయూరలాజికల్ ప్రొసీజర్ అంటే URS, RIRS, PCNL ఈ 3 ప్రొసీజర్స్కి ఎండోయూరలాజికల్ ప్రొసీజర్స్ అంటాం. ఇది తప్ప వేరే స్టోన్ సర్జరీస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లాప్రోస్కోపిక్ ద్వారా కూడా అంటే కడుపులో చిన్న హోల్స్ పెట్టి స్టోన్ ఆపరేషన్ చేయొచ్చు లాప్రోస్కోపికల్లీ, ఆర్ ఓపెన్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇంకొక మొడాలిటీ ఉంది లెస్ ఇన్వేజివ్, యూజువల్లీ చిల్డ్రన్ కోసం యూస్ చేస్తాము. ఆర్ చిన్న సైజ్ స్టోన్, చిన్న బర్డన్ స్టోన్ కిడ్నీ లోపల ఉంటే ఇంకా కిడ్నీ పైప్ పైన ఉంటే యూస్ చేస్తాము. దానికి ESWL అంటాము, ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ. ఈ మెథడ్లో ఒక చిన్న వైబ్రేషన్స్ ఇస్తారు ఒక మెషిన్ ద్వారా. ఆ వైబ్రేషన్స్ తోటి మన కిడ్నీ స్టోన్ చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్లో బ్రేక్ అవుతాయి, సో బర్స్ట్ అయిపోతాయి, బ్లాస్ట్ అయిపోతుంది ఆ వైబ్రేషన్ వల్ల. అండ్ అది నార్మల్లీ మన యూరిన్ ప్యాసేజ్లో ఫ్లష్ అవుతాయి, ఇంకా యూరిన్లో వచ్చేస్తుంది అది. సో ఒక్కసారి అంటే ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎంత అంటే లైక్ ఏ టెస్ట్ చేయించుకోవాలి, ఎంత ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి కిడ్నీ స్టోన్స్ రిలేటెడ్ సిమ్టమ్స్? నడుములో నొప్పి వస్తే, ఎస్పెషల్లీ సివియర్ పెయిన్ వస్తే, గ్రాయిన్ దగ్గర రేడియేట్ అయితే, మూత్రంలో మంట ఉంటే, అప్పుడప్పుడు మూత్రంలో కొంచెం రక్త వస్తే ఒక యూరాలజిస్ట్తో కన్సల్ట్ చేసుకోవాలి. అండ్ యూరాలజిస్ట్తో కన్సల్ట్ చేస్తే ఫస్ట్లీ ఒక యూరిన్ టెస్ట్ చేస్తాము, యూరిన్ రూటీన్ మైక్రోస్కోపీ ఆర్ CUE టెస్ట్. దాంట్లో యూరిన్ pH చూస్తాము, యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీ, ఏమైనా సెల్స్ ఉన్నాయా లేదా, రక్త సెల్స్ ఉన్నాయా లేదా, చీమ్ ఉందా లేదా, ఇంకా ఏం క్రిస్టల్స్ ఉన్నాయి. స్టోన్ క్రిస్టల్స్ మనకు, సాల్ట్స్ మనకు యూరిన్ టెస్ట్లోనే మనకు ఫస్ట్ హింట్ వచ్చేస్తుంది, కాల్షియం ఆక్సాలేట్ క్రిస్టల్స్. కరెక్ట్. ఇంకా ఇది ఒక పార్ట్ యూరిన్ టెస్ట్. సెకండ్ పార్ట్ స్కాన్ ఒకటి చేసుకోవాలి మనకు. సో ఫస్ట్ మేము చేద్దాం ఏంటంటే అల్ట్రాసౌండ్ ఇంకా ఎక్స్రే. వేరే ఏమైనా డౌట్ ఉంటే, స్టోన్ ఇంకా డీటెయిల్స్ చూసుకోవాలంటే, ఆపరేషన్ ప్లాన్ చేసుకోవాలంటే CT స్కాన్ లేకపోతే CT యూరోగ్రామ్ ఆర్ IVU చేసుకోవచ్చు. ఓకే. అంటే ఒకటేసారి 2 కిడ్నీస్లో కూడా స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది. 2 కిడ్నీ మనకు యాజ్ సెపరేట్ ఎంటిటీస్ ఫంక్షన్ చేస్తుంది, మన 2 కళ్ళు లాగా. సో ఈ కిడ్నీలో కూడా స్టోన్ ఫామ్ అవ్వచ్చు, ఈ కిడ్నీలో కూడా ఫామ్ అవ్వచ్చు, ఒకేసారి 2 కిడ్నీలో కూడా ఫామ్ అవ్వచ్చు. ఓకే. సో చాలామంది కిడ్నీ స్టోన్స్ ఉంటే బీర్ తాగితే తగ్గుతుంది అంటారు, నిజమేనా? అట్లా ఏం లేదు. సో ఏంటంటే కొన్ని స్టడీస్ అయినాయి అమెరికాలో, అమెరికన్ కోహార్ట్ స్టడీస్, బికాస్ ఐ థింక్ మేబీ అక్కడ ఆల్కహాల్ కన్జంప్షన్ కొంచెం ఎక్కువ అందుకే. సో రైట్ ఫ్రమ్ 1996 టు అప్ టిల్ 2013 దీనికి చానింగ్ కోహార్ట్ స్టడీస్ అంటాం. సో అక్కడ చూశారు, అక్కడ ఆల్కహాల్, ఎస్పెషల్లీ బియర్ ఇంకా వైన్ ఎక్కువ కన్జంప్షన్ చేసుకుంటే ఆ పేషెంట్స్కి కొంచెం నార్మల్ పాపులేషన్ కన్నా కిడ్నీ స్టోన్స్ కొంచెం తక్కువ అయ్యాయి. రిస్క్ తక్కువైందా లేకపోతే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి తగ్గిపోయిందా? రిస్క్ తక్కువైంది. సో మెయిన్లీ ఎఫెక్ట్ ఎందుకంటే ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ ఆల్కహాల్ అనేది యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తుంది, ఆల్కహాల్ తాగితే యూరిన్ ఎక్కువ వస్తుంది. సో ఆ ఎఫెక్ట్ వల్ల ఈ ఎఫెక్ట్కి డయూరెటిక్ యాక్షన్ అంటాము.
ఈ ఎఫెక్ట్ టీ కాఫీతో కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది, సిమిలర్ ఎఫెక్ట్ అంటే ఉంటుంది. టీ కాఫీ తాగితే కూడా యూరిన్ వస్తుంది, యూరిన్ యూరిన్ ప్యాసేజ్ ఎక్కువ ఉంటుంది, యూరిన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది, ఆ ఫ్లష్ అవుట్ మెకానిజం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చిన్న స్టోన్స్ ఉంటే అది వాష్ అవుట్ అయిపోతుంది. సో నా పర్సనల్ థాట్ ఏంటంటే ఆ యాక్షన్ కోసం ఆల్కహాల్ ఎందుకు తాగడం, డైరెక్ట్గా వాటర్ తాగొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ కదా. బికాజ్ ఆల్కహాల్ అనేది వీ కెనాట్ రికమెండ్ ఇట్ మెడికలీ, బికాజ్ ఆల్కహాల్ బాడీలో వేరే ఆర్గన్స్కి కూడా ఎఫెక్ట్ అవుతాయి. జస్ట్ ఫర్ స్టోన్ ప్రివెన్షన్ ఆల్కహాల్ తాగాలి అట్లా ఏం లేదు. బికాజ్ ప్యాంక్రియాస్కి ఎఫెక్ట్ అవుతుంది, ప్యాంక్రిటైటిస్ అవ్వచ్చు, గ్యాస్ట్రైటిస్ అవ్వచ్చు, లివర్లో ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఆల్ దిస్ అది. అండ్ మనకు ఎగ్జాక్ట్గా డోస్ రెస్పాన్స్ కూడా తెలీదు, బట్ దే సే దట్ అబౌట్ 250 ml ఆల్కహాల్ రెగ్యులర్గా వాడితే మేబీ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ రిస్క్ అబౌట్ 10 to 20% తగ్గచ్చు. బట్ ఆ ఎఫెక్ట్ కన్నా బెటర్ ఏంటంటే సింపుల్ సొల్యూషన్ ఏంటంటే వాటర్ తాగడం, డ్రింక్ వాటర్, దట్ ఈస్ బెటర్ సొల్యూషన్. ఓకే. సో చాలా మంది ఈ మధ్య జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా హై ప్రోటీన్ తీసుకోవడము, ఇంటేక్ చేయడం చేస్తూ ఉంటారు. సో ప్రోటీన్ ఇంటేక్ కూడా దీనివల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎస్పెషల్లీ యానిమల్ ప్రోటీన్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ అవ్వచ్చు. బికాస్ దాంట్లో యూరిక్ యాసిడ్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది, ప్యూరిన్స్ ఎక్కువ, మీట్, ఫిష్, ఈవెన్ చెప్తారు హై ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ తో కూడా యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవ్వచ్చు. రైట్. అండ్ ఇంకొకటి కూడా ఉండేందంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది లేట్గా లేవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం వల్ల 10-11కి లేసి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి బ్రంచ్ చేస్తుంటారు డైరెక్ట్గా. సో దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుందా కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్లో? డైట్ యాజ్ ఐ సెడ్ చాలా ఇంపార్టెంట్. డైట్ ఇంకా వాటర్. ఒక మీల్ స్కిప్ చేయడం ఎవరికి అలవాటు లేదనుకోండి, దట్ ఈస్ నాట్ గుడ్. అంటే జస్ట్ బికాజ్ నిద్ర వచ్చింది కాబట్టి మీల్స్ స్కిప్ చేస్తున్నాము, లేకపోతే వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి మీల్ స్కిప్ చేస్తున్నాను, అట్లా చేయకూడదు. ఎవరైనా వెయిట్ రిడక్షన్ కోసం ఏదైనా స్కెడ్యూల్ ఫాలో చేస్తున్నారంటే ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. దట్ విల్ బి యూజువలీ అండర్ సూపర్విజన్ ఆఫ్ ఏ న్యూట్రిషనిస్ట్ ఆర్ ఏ డైటీషియన్. సో అట్లా ఉంటే దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ సెనారియో. బట్ అదర్వైజ్ ఒకవేళ ఎవరైనా కరెక్ట్గా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే, మీల్ స్కిప్ చేయకపోతే, వాటర్ రెగ్యులర్గా వాడితే ఐ థింక్ ఇట్ షుడ్ బి ఓకే. దట్ ఈస్ అ జనరల్ థింగ్. అండ్ మెయిన్లీ మీల్ స్కిప్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ మీల్ విల్ బి లిటిల్ హెఫజెడ్ అనమాట. నెక్స్ట్ మీల్లో ఎక్కువ తినేస్తారు. సో అట్లా ఉంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ అవుట్. అండ్ ఎవరైనా మీల్ స్కిప్ చేస్తే యూజువలీ వాట్ వీ అబ్జర్వ్ అండ్ వాట్ యూ మైట్ రియలైజ్, ఎవరైనా మిల్ స్కిప్ చేస్తే యూజువల్లీ వాటర్ కూడా స్కిప్ చేస్తారు. సో అది ఇంపార్టెంట్. సో వాటర్ స్కిప్ చేస్తే మళ్ళీ బాడీ డీహైడ్రేటెడ్ అవుతుంది, కిడ్నీ లోపల కొంచెం వాటర్ సాల్ట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, సాల్ట్ ఎక్కువ ప్రెసిపిటేట్ అయితే స్టోన్ ఫార్మేషన్ అవుతుంది. సింపుల్ లాజిక్, ఇట్ ఈస్ వాటర్, వెరీ సింపుల్ లాజిక్. రైట్. అండ్ చాలా మందికి ఒక్కసారి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది అంటారు మళ్ళీ మళ్ళీ రికరెన్స్ అయ్యేదానికి. కిడ్నీ స్టోన్ క్లియర్ చేసిన తర్వాత కూడా విదిన్ 5 years ఆ పేషెంట్స్కి మళ్ళీ కిడ్నీ స్టోన్ రావడానికి ఛాన్సెస్ నార్మల్ పాపులేషన్ కన్నా 50% హయ్యర్. ఓకే. సో 50% ఆఫ్ స్టోన్ పేషెంట్స్ స్టోన్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ విదిన్ 5 years దే మే డెవలప్ అనదర్ కిడ్నీ స్టోన్. ఓకే. సో డెఫినెట్లీ డైటరీ ప్రికాషన్స్, వాటర్ అడ్వైస్ ఇవన్నీ ఫాలో చేయాలి. ఇంకా రెగ్యులర్ స్కాన్ చేసి ఫాలోఅప్లో ఉండాలి, ఒక యూరాలజిస్ట్ సూపర్విజన్లో ఉండాలి. ఓకే. అంటే ఒక్కసారి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యి వెళ్ళిపోయాక మళ్ళీ ఎంత రెగ్యులర్గా చెకప్ చేసుకొని స్కానింగ్ చేసుకోవాలి? డిపెండ్స్ ఆన్ స్టోన్ ఫ్యాక్టర్స్, బట్ యూజువల్లీ యాన్యువల్ చెకప్ చేస్తే చాలు. యాన్యువల్ స్కానింగ్ చేస్తే, యూరిన్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి కూడా హెరిడిటీ, జెనెటిక్స్ వల్లనే వస్తాయి అనే కన్సెప్షన్ కూడా ఉంది. ఇస్ ఇట్ ట్రూ? జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి స్టోన్కి కూడా. కొన్ని కండిషన్స్ ఉన్నాయి లైక్ లెష్-నైహాన్ సిండ్రోమ్, దాంట్లో యూరిక్ యాసిడ్ జాంథిన్ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతుంది. సో యాజ్ ఐ సెడ్ కిడ్నీ లోపల ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఈ ఫిల్టర్స్లో ఒకవేళ నార్మల్లీ ఫిల్టర్లో ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉంటే చిన్నప్పటి నుంచే ఎక్కువ కాల్షియం అనుకోండి సెక్రెట్ చేస్తున్నారు, యూరిన్లో ఎక్కువ కాల్షియం వస్తుంది, ఆ కండిషన్కి హైపర్ క్యాల్సియూరియా అంటాము. ఇది కంజెనిటల్ కూడా ఉండొచ్చు, ఫ్యామిలియల్ కూడా ఉండొచ్చు. అలాగే ఆక్సలేట్, బికాస్ స్టోన్ మోస్ట్ కామన్ కాల్షియం ఆక్సలేట్ కాబట్టి ఆక్సలేట్ కూడా అనుకోండి యూరిన్లో ఎక్కువ వస్తే ఆక్సలేట్ స్టోన్స్ ఫార్మేషన్ అవుతాయి. సో ప్రైమరీ హైపర్ ఆక్సలేరియా అనే ఒక కండిషన్ ఉంది, దాంట్లో కూడా ఎక్కువ ఆక్సలేట్ యూరిన్లో వస్తుంది. అది చిన్నప్పటి నుంచే, అది జెనెటిక్ ప్రాబ్లం వల్ల. ఓకే. ఇంకా ఈ ఫిల్టర్స్లో ఏమైనా కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఛానల్ ప్రాబ్లమ్స్ అంటాము, ఆర్ ఛానల్ డిఫెక్ట్స్ అంటాము. కాంప్లెక్స్ మెడికల్ టర్మినాలజీ, బట్ డెఫినెట్లీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఆర్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి. ఇంకా అనుకోండి యూరిన్ ప్యాసేజ్లో ఎక్కడైనా ఏమైనా బ్లాకేజ్ ఉంటే కంజెనిటల్గా, లైక్ పెల్వియూరెటిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అంటాము. అంటే కిడ్నీ నుంచి కిడ్నీ పైప్ జంక్షన్లో ఆ ఓపెనింగ్ అనేది
కొంచెం సన్నగా ఉంది చిన్నప్పటి నుంచి, దానికి PUJO అంటాము. ఇంకొక కండిషన్ ఉంది హార్స్ షూ కిడ్నీ. ఇట్లాంటివి అనాటామిక్ ప్రాబ్లమ్స్లో కూడా స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఈ టెస్ట్ చేసినప్పుడు కూడా అదంతా తెలుస్తుందా, అంటే లైక్ పైప్ సన్నగా ఉంది లేకపోతే? అనాటామిక్ ప్రాబ్లమ్స్ మీరు చెప్పినట్టు పైప్ సన్నగా ఉందా, కిడ్నీ పొజిషన్ ఎలా ఉంది, హార్స్ షూ కిడ్నీ ఉందా లేదా, ఇది మనకు స్కాన్స్లో తెలిసిపోతుంది. ఓకే, బట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఛానల్లో ప్రాబ్లం, కిడ్నీ లోపల ఫిల్టర్స్లో ప్రాబ్లం, స్పెసిఫిక్ డిఫెక్ట్స్ ఉంటే అది అంత ఈజీగా మనకు తెలియదు. దానికోసం స్పెషల్గా టెస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ హింట్ వస్తుంది ఆ స్టోన్ తీసుకొని స్టోన్ అనాలిసిస్ చేయడం. స్టోన్ని టెస్ట్ చేస్తే దాని లోపల కెమికల్ ఏముంది మనకు తెలిసిపోతుంది. ఇంకా ఫర్దర్గా మెటబాలిక్ ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. అండ్ అకార్డింగ్లీ మనకేం డౌట్స్ వస్తాయి స్టోన్ టెస్ట్ బట్టి చూసి, మెటబాలిక్ ప్యానెల్ టెస్ట్ బట్టి చూసి స్పెసిఫిక్గా ఇంకా డీటెయిల్డ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ఎంత ఏజ్ ఫ్యాక్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది? మోస్ట్లీ యంగ్ పాపులేషన్లో కిడ్నీ స్టోన్స్ ఎక్కువ వస్తాయి. మేబీ 20 to 40 year ఏజ్ గ్రూప్లో మోస్ట్ కామన్. ఓకే, చిన్నపిల్లల్లో కూడా చూస్తుంటాం? చిన్నపిల్లల్లో కూడా చూస్తాము. చిన్నపిల్లల్లో యూజువల్లీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటాయి. ఒక కండిషన్ ఉంది సిస్టిన్యూరియా. సిస్టిన్యూరియా వల్ల చాలా పిల్లల్లో సిస్టిన్ స్టోన్స్ ఉంటుంది. ఓకే, అండ్ రెగ్యులర్గా వింటుంటాము పాలకూర తింటే కూడా కిడ్నీ స్టోన్స్ వస్తాయని, నిజమేనా? పాలకూరలో ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇంకా యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎవరికి కిడ్నీ స్టోన్స్ ఉంటే, రిస్క్ ఉంటే కొంచెం పాలకూర తక్కువ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి బెనిఫిషియల్. రైట్, అండ్ యాజ్ యూ మెన్షన్డ్ వాటర్ ప్లేస్ మేజర్ రోల్ కిడ్నీ స్టోన్స్ వాష్అవుట్ చేసుకోవడానికి. అండ్ జ్యూసెస్ తాగమని కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి కైండ్ ఆఫ్ జ్యూసెస్ తాగడం బెటర్ అంటారు కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళలో? కిడ్నీ స్టోన్స్ ఉంటే మోస్ట్లీ ఒక ఎయిమ్ ఉంటుంది, యూరిన్ pHకి ఆల్కలైన్ చేయడం ఆర్ యూరిన్ అసిడిటీకి న్యూట్రలైజ్ చేయడం. సో వన్ ఇంపార్టెంట్ డయటరీ కంపోనెంట్ వుడ్ బి సైట్రస్ ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. లెమన్ వాటర్, ఆరెంజ్ జ్యూస్, మోసంబీ జ్యూస్ ఆర్ ద ఫ్రూట్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో మీరు ఈ కిడ్నీ స్టోన్ సమస్యలో ఏదైనా కాంప్లికేటెడ్ కేస్ కానీ చూసారా, లైక్ ఈ కైండ్ ఆఫ్ కాజ్ వల్ల కూడా కిడ్నీ స్టోన్ వస్తుంది అనుకోలేను అలాంటిది? ఎస్, సిస్టిన్యూరియా వల్ల చూసాం సిస్టీన్ స్టోన్స్. హైపరాక్సల్యూరియా వల్ల కూడా చూసాము కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. ఇంకా యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా చూసాము. ఇంకా డ్రగ్ కంటైనింగ్ స్టోన్స్ నేను ఫస్ట్ చెప్పాను కదా, కొన్ని మెడిసిన్స్తో పాటు కూడా ఎస్పెషల్లీ HIV పేషెంట్స్ ఇండినావిర్ అని ఒక మెడిసిన్ వాడతారు. ఇండినావిర్ వల్ల కూడా కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్స్ అవుతాయి. ఓకే, అంటే ఇప్పుడు రెగ్యులర్గా చాలామంది విటమిన్ D సప్లిమెంట్స్ తీసుకుంటారు, ప్రోటీన్కి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుంటారు, దానివల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్స్? ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకుంటే యాజ్ ఐ డిస్కస్డ్ ఎస్పెషల్లీ యానిమల్ ప్రోటీన్ అండ్ ప్రోటీన్ సప్లిమెంట్స్లో ఎగ్జాక్ట్లీ నాకు తెలీదు వాట్ ఈస్ ద కంపోజిషన్, బట్ దే సే దట్ హయ్యర్ అమౌంట్లో ఆర్టిఫిషియల్ ప్రోటీన్ తీసుకుంటే కంప్లీట్గా న్యాచురల్ అది ఉండదు, కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్ ఉండదు. ఎంతైనా వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తే కూడా దేర్ విల్ బీ సమ్ ఆర్టిఫిషియల్ కంపోనెంట్. సో యూజువల్లీ ప్రోటీన్ ఎక్స్ట్రా తీసుకుంటే ఎస్పెషల్లీ యానిమల్ ప్రోటీన్ ఆర్ వీ డోంట్ నో ద కంపోజిషన్, ఆర్టిఫిషియల్ ప్రోటీన్ ఆర్ ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది డెఫినెట్లీ. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ విటమిన్ డి సప్లిమెంటేషన్ తోటి అంత సంబంధం లేదు. దేర్ ఆర్ సమ్ స్టడీస్ చెప్తారు విటమిన్ సి చాలా హయ్యర్ కన్జంప్షన్లో తీసుకుంటే స్టోన్ ఫార్మేషన్ అవ్వచ్చు. సో సజెషన్ ఏంటంటే మెయిన్లీ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ చెప్తారు విటమిన్ సి సప్లిమెంటేషన్ ఎక్కువ తీసుకోకూడదు, అంతే చెప్తారు. ఓకే, అంటే సప్లిమెంట్ బేస్డ్ ఇప్పుడు మళ్ళీ మీరు సిట్రస్ అంటే లెమన్ వాటర్ అదంతా మళ్ళీ విటమిన్ సి కిందకే వస్తుంది. ఐ నో, సో న్యాచురల్గా తీసుకుంటే అంత ప్రాబ్లం ఉండదు. సప్లిమెంట్స్ తీసుకుంటే వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ అండర్ సూపర్విజన్ అనమాట. రైట్, సో ఒక మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఎవరికైతే ఆల్రెడీ రిస్క్ ఉంది లేకపోతే ఆల్రెడీ స్టోన్స్ ఫామ్ అయినాయి మళ్ళీ ఇంకోసారి రికరెన్స్ కాకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి మీ అడ్వైస్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వైస్ ఫస్ట్ కూడా అదే చెప్పాను, వాటర్ చాలా మంచిగా ఎక్కువ అమౌంట్స్లో తీసుకోవాలి. అండ్ ఇట్ షుడ్ బి సర్కేడియన్. అంటే ఇలా కాదు మార్నింగ్ నేను 1 లీటర్ తాగాను, రాత్రి నేను 2 లీటర్స్ తాగాను, సో దట్ 3 లీటర్స్ అయిపోయింది, అట్లా కాదు. అంటే రెగ్యులర్లీ ఎవ్రీ అవర్లో 1.5 to 2 గ్లాసెస్ తీసుకోవాలి. సో దట్ ఇట్ విల్ బి స్ప్రెడ్ త్రూ అవుట్ ద డే అనమాట. సో ఇన్ ఏ డే దానికి సర్కేడియన్ డ్రింకింగ్ అంటాం. సో టోటల్ డైలీ ఇంటేక్ నేను బ్యాలెన్స్ చేసుకొని తాగుతున్నా, ఎవ్రీ అవర్లో తాగుతున్నా, అది ఒకటి. సెకండ్ ఏంటంటే డైట్. మన డైట్ చాలా బాగుండాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. సో ఈవెన్ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ చాలా స్పెసిఫిక్గా చెప్తారు. సో మీరు ఫస్ట్ చెప్పారు చూడండి, టమాటో తీసుకుంటే బ్రింజల్ తీసుకుంటే మన స్టోన్స్ అవుతుందా, అట్లా ఏం లేదు. యాక్చువల్లీ అలా ఏం ప్రూఫ్ కూడా లేదు.
ఇది ఎందుకు ప్రొపగేట్ అయిందంటే చాలామంది చెప్తారు టొమాటోలో సీడ్స్ ఉంది, ఆ సీడ్స్ తోటి స్టోన్ అవుతుంది. కొంతమంది చెప్తారు టొమాటోలో ఆక్సలేట్ ఎక్కువ ఉంది కాబట్టి స్టోన్. కానీ అన్ని వెజిటబుల్ ప్రొడక్ట్స్లో ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఫుడ్ ఐటమ్స్లో ఆక్సలేట్ కొంచెం అమౌంట్స్లో ఉంటుంది. హయ్యర్ కన్జంప్షన్ అవాయిడ్ చేయొచ్చు, బట్ అట్లా ఏం రూల్ లేదు ఆర్ అట్లా ఏం ఫార్ములా లేదు. టొమాటో అవాయిడ్ చేస్తే కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ప్రివెంట్ అవుతుంది. టొమాటో తీసుకోవచ్చు, అలా ఏం గైడ్ లైన్లో ఎవరు చెప్పలేదు టొమాటో గురించి. సో ఏంటంటే బేసిక్గా చెప్తారు ఏంటంటే యానిమల్ ప్రోటీన్ కొంచెం తక్కువ తీసుకోవాలి, అబౌట్ 1 గ్రామ్ పర్ కేజీ పర్ డే అంత స్పెసిఫిక్గా చెప్పారు. సాల్ట్ ఇంటేక్ తక్కువ చేసుకోవాలి, సోడియం ఇంటేక్ అనమాట. సో దట్ షుడ్ బి అరౌండ్ 3 grams పర్ డే. ఓకే. అండ్ డెఫినెట్లీ ఐ వుడ్ సే ఇంకొక ఎడిషన్ ఏంటంటే కాల్షియం తక్కువ చేయకూడదు, మోడరేట్ అమౌంట్స్లో తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. సో అప్ టు 1 గ్రామ్ పర్ డే కాల్షియం ఇంటేక్ ఉండాలి. అండ్ మేబీ ఆక్సలేట్ కన్జంప్షన్ ఆపేయాలి లేకపోతే తక్కువ చేసుకోవాలంటే ఐ వుడ్ సే మేబీ పాలకూర, తోటకూర, గోంగూర అంటే లీఫీ వెజిటబుల్స్ కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్. ఓకే. అండ్ సైట్రస్ ఎక్కువ తీసుకోవాలి. సైట్రస్ అంటే ఆబ్వియస్లీ లెమన్, ఆరెంజ్, గ్రేప్ ఫ్రూట్ అంటే మోసంబి, ఇవి ఎక్కువ తీసుకోవాలి. దిస్ ఈజ్ ఎ జనరల్ ఫార్ములా. ఓకే. సో మీరేమన్నా కామన్ మిత్స్ కానీ విన్నారా కిడ్నీ స్టోన్స్లో సంబంధించి? టొమాటో బెండి ఇదైతే చాలా కామన్, బట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సెకండ్, చాలామంది అంటారు నేను అదే మీకు చెప్పాను సర్కేడియన్ డ్రింకింగ్ లేదు, బట్ చెప్తారు నేను డైలీ 5 liters వాటర్ తాగుతున్నా నాకు కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి. కానీ పొద్దున ఒక 2 liters, రాత్రి 3 liters తాగితే అలా తీసుకుంటే బికాస్ దే ఆర్ డిహైడ్రేటెడ్ త్రూఅవుట్ ద డే, డిహైడ్రేటెడ్ ఉన్నారు, ఆ టైంలో స్టోన్స్ ఫార్మేషన్ అవుతాయి. ఒక్కసారి స్టోన్ ఫార్మేషన్ అయిందంటే నా ఓన్లీ వాటర్ విల్ హెల్ప్ టు ఫ్లష్ ఇట్ అవుట్. బట్ స్టోన్ షార్ప్ ఉంటే, పెద్ద సైజులో ఉంటే అది ఫ్లష్ అవుట్ అవ్వదు. సో అది సేమ్ ప్రాబ్లం. సో ఏంటంటే వాటర్ రెగ్యులర్గా స్పేసింగ్ చేసి ఎవ్రీ అవర్ తీసుకుంటే బెటర్, సో దాట్ ఎప్పుడైనా ఆ సాల్ట్స్ కిడ్నీ నుంచి వాష్ అవుట్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, బీ హైడ్రేటెడ్, డ్రింక్ మంచి అమౌంట్ ఆఫ్ వాటర్, లైక్ అది కూడా మార్నింగ్ కొంచెం, ఈవినింగ్ కొంచెం కాకుండా కరెక్ట్ లెవెల్ ఆఫ్ వాటర్ మెయింటైన్ చేసుకుంటూ ఒక ప్రాపర్ డైట్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కిడ్నీ స్టోన్స్ రిస్క్ అనేది తగ్గుతుంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, బికాస్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఇది వాళ్ళ ఏంటివి, మళ్ళీ కలుద్దాం.